వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నూరు పట్టణంలో ఈద్గా సమీపంలో ముస్లిం మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుతూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. फसल को रोक लो और फसल को जो है वो गरीबों में तकसीम कर दो। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्हम्दुलिल्लाहिल मुनइमिल मुहसिनिल अकबर वसअ रिज़्क़ अला मन शाअ मिन इबादिहि व यस्सर। अल्लाहु अकबर अल्लाहु अकबर। सर हाँ डाडी इट చూడండి ఓకే డన్ ఓకేనా అన్న ఓకే సార్ ఓకే ఓకే हथौड़ी हथौड़ी बोलो दे उठाता इसलिए उठा दिया नहीं उठा उसका नहीं पैर राजी साहब इधर आओ कहाँ है ओके तो पूरा अंदर సూపర్ సార్ ఓకే రంజాన్ సందర్భంగా ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చెన్నూరు మండలంలో ఉన్న ఈద్గాలో ప్రేయర్స్కి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా తగిన ప్రేయర్ చేసుకోవడానికి మా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఈద్గా దగ్గర వచ్చి రంజాన్ సందర్భంగా ఈ ముస్లిం సోదరులందరికీ కూడా కలవడం జరిగింది. చాలామంది ప్రేమతోటి పలకరించుకోవడం జరుగుతుంది. హిందూ ముస్లిం ఎలాంటి భేదాలు లేకుండా చెన్నూరులో ఎప్పుడు కూడా ఈ తంతు కొనసాగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఎక్కడ లేని విధంగా మాకు ఇక్కడ హిందువులము ముస్లింలు అంతా కలిసి అన్నదమ్ములాగా అక్కా చెల్లెలను అన్నదమ్ములుగా కలిసి ఉండేటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఈద్గాలకు కానీ వాళ్లకు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లులు ఆపాలని ఒక కుట్రవన్నీ మన బీజేపీ గవర్నమెంటు ఈ కుట్రకు కోరుకున్నది. కాబట్టి ఈరోజు పండుగ జరుపుతున్న సందర్భంలో అన్ని ఈద్గాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లతోటి నిరసన తెలిపిన సందర్భాన్ని బీజేపీ గవర్నమెంట్ గుర్తించాలి. దానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు వలికి ఏదైతే మైనార్టీలకు రావాల్సిన వక్ఫ్ బోర్డు సంబంధించిన నిధులు సక్రమంగా వచ్చి
వాళ్ళ ముస్లిం సోదరులకు మైనార్టీ సోదరులకు సంబంధించిన మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వవాసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ భక్తులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరము రాజకీయ పరంగా కూడా అలాగే మన యొక్క ప్రభుత్వ సంక్షేమ సాంఘిక సంక్షేమాల్లో కూడా వృద్ధి కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము దేశ పట్టణాభివృద్ధి చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు ఈ సంవత్సరము మంచిర్యాల గ్రామానికి ఉన్నత సౌకర్యాలు కలిగి ఉంటూ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము సామాన్య విజితము శని వల్ల మంచిర్యాల గ్రామ ప్రజలకు అనారోగ్యాలు, వీరికి రాజకీయ లబ్ధులు, రాజకీయ వ్యవహారాల్లో విజయం కలుగుతా, అలాగే వీరికి ధనలాభం, స్థితిగతుల్లో వ్యవహారాలలో మోక్ష బలాలు వెలుగుతా, అలాగే కొద్దిగా అనారోగ్యం జరుగుతుంది. అందుకే వీరికి విశ్వబాధులుగా ఆచరించడం వల్ల వీరికి కొద్దిగా విశ్వాసనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇదే స్టేజీపై ఉంటుంది. అది కూడా ఒక జ్ఞాన యజ్ఞం లాంటిది. దయచేసి ఎవరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని వీక్షించి అసలు అవధాన ప్రక్రియ అంటే ఏంటి, మరి మన ప్రాంతంలో అవధానం జరగడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ దయచేసి ఏమాత్రం సందర్భంగా స్థానిక విశ్వనాథాలయంలో పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వచ్చే సంవత్సరం పాటు మంచిర్యాల పట్టణం కాబట్టి మంచిర్యాల నియోజకవర్గ అందరికీ ఈ పండుగ సందర్భంగా వారికి శుభం జరగాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో అందరూ బాగుండాలని ఈ స్వామిని ప్రార్థిస్తూ ఇక్కడ మీ గుడికి ఒక శుభవార్త. మన ముఖ్యమంత్రి కలిసినప్పుడు 3 కోట్ల రూపాయలు ఈ గుడి డెవలప్మెంట్ మాట్లాడింది. అది వచ్చే నెల ఏప్రిల్ వరకు శాంక్షన్ అవుతుంది. ఈ లోపల ఆ మిగతా బయట కూలగొట్టే షాపులు గొరవటి తర్వాత మొత్తం కట్టుకుని అంత చేయాలి. అయ్యగారు స్టేట్ అదేస్తామో ఖచ్చితంగా ఇంటికి వెళ్తే పైన కనబడాలి. అదేస్తామో అట్లా క్లోజ్ చేయాలి. ఎక్కువ దర్శనం ఎక్కువ క్లోజ్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళి పైకి కనబడాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ నాకు ఎక్కువ మాట్లాడడం కష్టం. 2 మాటలు చెప్తున్నాయి. మీతో ఖచ్చితంగా ఏదైతే అదే ఉగాది అసలు ఉగాదికి దేవుడు ఉండడు. అందుకే దీపావళి కూడా తప్పకుండా ఏదైతే కార్యక్రమం ఇస్తున్న మార్కెట్ కూడా నేను అందరూ చెప్తున్నాను.
అనుకున్న ప్రకారమే ఇక్కడ ఏం ఆలోచన లేదు. 70 కోట్లు ముఖ్యమంత్రి గారు ఎన్టీఏ గురించి ఇస్తానని చెప్పిన 5 కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది చెప్పి వాటికి 10 ఈ వారంలో వచ్చే వారం శాంక్షన్ ఇస్తారు. వర్క్ కూడా ఏప్రిల్ ఎండింగ్ వరకు టెండర్ చేసి మొదలెట్టే కార్యక్రమం మొదలెడతాం. డేట్ చెప్పిన డేట్ ఎక్కువ పోయే పరిస్థితులు ఆల్రెడీ ఖచ్చితంగా జూలై మంచి వర్షాలు పడే టైం లోపల పని కంప్లీట్ అయితే ఎవరు కూడా ఏమైనా భయాందోళనలు మాత్రం ఇబ్బంది పడుతుంది. నేను ఏదైనా ఇబ్బంది అంటే వచ్చి చెప్తే దాచుకున్నదో ఏముంది ఖచ్చితంగా ఏ మాట ఇచ్చినా ఆ మాట కట్టుకొని పనిపడుతుంది. ఇప్పుడు ఈ 14th అంబేద్కర్ అయిపోయిన తర్వాత ఇంటి సీమాలు వస్తే మిగతా మంత్రులు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ తీసుకొస్తారు. ఏ అందరూ మార్కెట్లో వ్యాపారస్తులు ఎవ్వరు కూడా ఎవరైతే తీసేసి విడుదల చేస్తున్నారో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏదైతే టైం పెట్టినా అదే టైంకు ఖచ్చితంగా కట్టుబడి చేస్తాం. జూలై ఎండింగ్ వరకు వచ్చే వర్షాలు బాగా లోపల కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ టైం మార్కెట్తో పాటు ఇప్పుడు కాలేజీ రోడ్ కూడా దీనిలో వెళ్తున్నాం. దానికి కూడా అండగా రెడీ దానికి ఈ మధ్యకాలంలో 1050 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను డ్రింకింగ్ వాటర్కు శాంక్షన్ అయిన డిపిఆర్ పంపిస్తుంది. హైదరాబాద్ తర్వాత అన్ని డబ్బులు మంచిగా కలిసి మొత్తం కార్పొరేషన్ చేసింది. దాని ఇంకా మిగతా కొంచెం పాయింటింగ్ చేసేది ఇంకొక 1000 కోట్లు కావడానికి రోడ్డును మిగతా అండర్గ్రౌండ్ కేబుల్ పెట్టుకోవాలి. మళ్ళీ 20 తారీఖు వరకు 2 నెలలు కూడా అయిపోతుంది. అది అయితే మొత్తం అయిపోతాయని చెప్పి నేను ఎన్నికలు అయిపోయిన పనులు కూడా చేస్తున్న పనులు కూడా ఖచ్చితంగా ఎన్నికలు పోయినట్టు ఎన్నికలు చేసి పెడుతున్నాం. మిగతా అనేది జరుగుతుంది. ఎక్కడ ఏం రాలేదు. టైం ప్రకారం చెప్తే టైం ఒక్క దినం కూడా ఎన్నికల ముందు జరిగే పరిస్థితి. ఈ మార్కెట్ వస్తే మళ్ళీ మీటింగ్ అవుతాం. ఈ కులవటి పర్మిషన్ కూడా ఎండోమెంట్స్ వాళ్ళు ఇచ్చింది. ఈ కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే 2006 కన్నా ముందే ఒక నిబంధన అని చెప్పి ఈ గుడ్లకు సంబంధించిన మటుకు ఎటువంటి అంటే బ్రైడింగ్ కానీ ఏ రకంగా కొడంగల్ కూడా 2 నెలల ముందు కొడంగల్లో అయితే వాళ్ళు కూడా అయిపోతుంది. రంజాన్ పర్వదినాన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాపల్లి జమ్మా మసీద్ దగ్గర ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సోదరులారా, మరి వక్ఫ్ బోర్డు అంటే ఏంటిదంటే వక్ఫ్ అంటే ఆపి ఉంచడం. నేను ఒక మీనింగ్ ఏంటిది? వక్ఫ్ అంటే ఆపి ఉంచడం. అయితే ఇది మొట్టమొదటిగా హజరత్ ఉమర్ రజియల్లాహు గారు ముస్లింల సంక్షేమం కోసం చాలా కాస్ట్లీ భూమిని వక్ఫ్ కోసం వదిలివేయడం జరిగింది. అసలు దేనికోసం ఆపి ఉంచాలంటే కేవలం ముస్లింల సంక్షేమం కోసం మాత్రమే ఆపి ఉంచాలి. అయితే ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు చేయడం కోసం కావచ్చు, ముస్లింల సంక్షేమం కోసం ఇది ఆపి ఉంచడం జరిగింది. దీన్ని ఎవరికి బహుమానం ఇవ్వడం కూడా కుదరదు. అదేవిధంగా దీన్ని ఎవరు అమ్మకూడదు, దీన్ని ఎవరు కొనకూడదు. అయితే ఇది కేవలం ముస్లింల సంక్షేమం కోసం తీసినటువంటి ఈ వక్ఫ్ బోర్డు అనేది మొట్టమొదటిగా మన భారతదేశంలో 1206 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి 1954 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క హయాంలో ఢిల్లీ పార్లమెంట్లో దీన్ని వక్ఫ్ బోర్డును పాస్ చేయడం జరిగింది. ఇట్లాంటి భూముల్ని ఇది కేవలం ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించాల్సినటువంటి భూమిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కంప్లీట్గా గవర్నమెంట్లోకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన భారతదేశంలో మొత్తం 9.5 లక్షల భూమి ఉంది. 9.5 లక్షల భూమి ఉంది. అదేవిధంగా ఇది వక్ఫ్ అంటే చిరాస్తులు కావచ్చు లేదా స్థిరాస్తులు కావచ్చు. ఇట్లాంటి భూమిని మరి ఆస్తులను గవర్నమెంట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నేటి ఎస్ఎల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.